రీసెంట్గా రాజ్యసభలో ఒక మెంబర్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి సంబంధించి క్వశ్చన్ అడిగారు. దానికి డిఓపిటి మినిస్టర్ సమాధానం చెప్పారు. ప్రత్యేకంగా ఆ ప్రశ్న ఏంటంటే, అసలు క్యాండిడేట్ రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్ ఇంటర్వ్యూ ప్యానెల్ ముందు ఉంటాయా? అదేవిధంగా క్యాండిడేట్ కేటగిరీ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇలా కేటగిరీ ఇంటర్వ్యూ ప్యానెల్కి అంటే ఇంటర్వ్యూ బోర్డుకి ముందే తెలుస్తుందా? దాన్ని బట్టి బయాస్ చూపిస్తారా? దాన్ని బట్టి మార్కులు వేస్తారా అని ఒక ప్రశ్న అడిగారనమాట. దానికి సంబంధించి డిఓపిటి మినిస్టర్ జితేందర్ సింగ్ గారు సమాధానం చెప్పారు. దీని ప్రకారం క్యాండిడేట్ ఐడెంటిటీ అనేది బోర్డుకి తెలియదు. అంటే వాళ్ళు ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా, ఈడబ్ల్యూఎస్ తెలియదు. అదేవిధంగా క్యాండిడేట్ యొక్క రిటర్న్ మార్క్స్ కూడా బోర్డు ముందు ఉండవు. యాక్చువల్లీ ఏ బోర్డుకి ఏ క్యాండిడేట్ వెళ్తారో ముందే తెలియదు. ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే కొన్ని నిమిషాల ముందు కంప్యూటర్ ర్యాండమైజ్ సెలక్షన్ ద్వారా బోర్డు కేటాయించబడుతుంది, కానీ ముందే తెలియదు. అదేవిధంగా ఏ అభ్యర్థి ఏ బోర్డుకి వెళ్తాడనేది ఎటువంటి పరిస్థితుల్లో బయటకు రాదు. మనందరూ తెలుసు, యూపీఎస్సీలోకి మనం ఎంటర్ అయిన తర్వాత మన ఫోన్స్ కానీ మన ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ ఏది మన చేతిలో ఉండదు. ఆ తర్వాత లోపల కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు మనకి మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి ఏ బోర్డు అంటే మన ఇంటర్వ్యూకి వెళ్లే ముందు దాదాపు మనకు చెప్తారనమాట ఏ బోర్డు అనేది. సో దీనిలో ఎటువంటి అవకతవకలు జరిగే అవకాశం లేదని చెప్పి కూడా మినిస్టర్ స్పష్టం చేశారనమాట. యూపీఎస్సీ అనేది మనకు తెలుసు ఇండియాలో టాప్ మోస్ట్ బ్యూరోక్రాట్స్ సెలెక్ట్ చేసే సంస్థ, రికమెండ్ చేసే సంస్థ. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది 3 స్థాయిల్లో ఉంటుంది: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ రూపంలో, మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ రూపంలో, పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూ అనేది దాదాపు అరగంట సేపు యూపీఎస్సీ ఢిల్లీలో జరుగుద్ది అనమాట. ఈ టెస్ట్లో క్యాండిడేట్స్ వెళ్ళాలి అక్కడికి. 275 మార్కులకి ఈ టెస్ట్ ఉంటుంది అనమాట. యూపీఎస్సీ పర్సనాలిటీ టెస్ట్కి అంటే వ్యక్తిత్వ పరీక్షకి ప్రత్యేకమైన సిలబస్ అంటూ ఏమీ లేదు. అయితే క్యాండిడేట్ యొక్క పబ్లిక్ సర్వీస్ సూటబిలిటీ అంటే ఆ క్యాండిడేట్ పబ్లిక్ సర్వీస్కి సూటబుల్ అవుతారా లేదా, అదేవిధంగా వాళ్ళ మెంటల్ అలర్ట్నెస్ ఎలా ఉంది, లాజికల్ థింకింగ్ ఎలా ఉంది, వాళ్ళ క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళ భావజాలం అనేది, వాళ్ళ ఎక్స్ప్రెషన్ అనేది క్లియర్గా ఉందా, వాళ్ళకి ఇంటిగ్రిటీ ఉందా, అంకిత భావం ఉందా, అదేవిధంగా వాళ్ళకి లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయా, ఇవన్నీ గమనిస్తారనమాట. దాంతోపాటు మన డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే మనం సబ్మిట్ చేస్తాం యూపీఎస్సీకి, మన అప్లికేషన్ ఫామ్ దానికి సంబంధించిన మన బయోడేటా కావచ్చు, అదేవిధంగా కాంటెంపరీ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు, ఇవన్నీ మన వ్యక్తిత్వాన్ని పరీక్షించడానికి రకరకాల ఎబిలిటీస్ టెస్ట్ చేస్తారనమాట. అంతేగాని యూపీఎస్సీ పర్సనాలిటీ టెస్ట్కి ప్రత్యేకమైన సిలబస్ అంటే ఏది లేదనమాట. ఏదైతే యూపీఎస్సీ నోటిఫికేషన్లో ఇచ్చిందో ఆ పదాలనే మనం ప్రామాణికంగా తీసుకుని ప్రిపేర్ అవ్వాలి.